వికారాబాద్ జిల్లా చౌడాపూర్లో భారీ ఆర్థిక మోసం వెలుగు చూసింది. మరికల్ గ్రామంలో విలేజ్ ఆర్గనైజేషన్గా పనిచేస్తున్న కటికే శ్రీనివాసు సుమారు 80 మహిళా సంఘాలను నమ్మించి వంచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మహిళా సంఘాల సభ్యులకు తెలియకుండానే వారి పేర్లపై సీసీ లోన్లు పొంది సుమారు ₹1.5 కోటి వరకు కాజేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ దారుణం గ్రామస్తుల బ్యాంకు మేనేజర్ను సంప్రదించడంతో బయటపడింది. శ్రీనివాస్పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. నమస్కారం సార్, మాది సరస్వతి పొదుపు సంఘం మాది. మేము ఈరోజు డబ్బులు చూడనికే బ్యాంకుకు పోయినాము అకౌంట్ బుక్ కోసము. పోతే చూస్తే మా దాంట్లో నిన్ననే అంటే అంతకుముందు ఎప్పుడు తీసుకున్నాడో పైసలు, కానీ నిన్ననే 2 లక్షలు వేసిపోయిండు. 4 లక్షలకు 2 లక్షలే వేసిపోయిండు. 4 లక్షలు తీసుకున్నాడు. ఎప్పుడు ఆయననే తీసుకుంటున్నాడు, ఆయననే వాడుకుంటున్నాడు. ఇంకా ఆయన అవసరం తీరిపోయినాక కడుతున్నాడు. మళ్ళా పొదుపు బుక్ లేదు, మాతోనే అప్పు బుక్ లేదు, ఏవి లేవు. 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి ఆయన దగ్గరనే ఉండయి అప్పు కానీ పొదుపు కానీ. ఆయన దాంట్లో మాకు ఎంత ఉంది అనిగినా మాకేం తెలియదు, చెప్పడు. అడిగినాం ఇస్తా 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 అని చెప్తాడు సార్. నమస్కారం సార్, మాది